హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసరికి గుడ్డు తింటే కడుపులో ఉన్న శిశువుకి జుట్టు రాదు అని అంటూ ఉంటారు కదా. ఇది ఎంతవరకు నిజం, దీనిని మనం నమ్మచ్చా లేదా అనే విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీ స్త్రీ ఉడకబెట్టిన గుడ్డు తినటం వల్ల తన కడుపులో ఉన్న బిడ్డకి జుట్టు రాదు అని చాలామంది అంటూ ఉంటారు. కానీ దీంట్లో ఎటువంటి వాస్తవం అయితే లేదు. ఎందుకు అంటే గుడ్డు తినటం వల్ల గర్భిణీ స్త్రీకి అలానే కడుపులో ఉన్న శిశువుకి అనేక రకాల లాభాలు అయితే ఉన్నాయి. అవి ఏంటి అంటే గుడ్డులో ఎక్కువగా ప్రోటీన్స్ అనేవి ఉంటాయి. అలాగే విటమిన్ B12, కాల్షియం, మంచి కొలెస్ట్రాల్ ఈ గుడ్డు తింటే మనకి లభిస్తాయి. ఇలాంటి గుడ్డు తింటే చాలా లాభాలే కానీ ఎటువంటి నష్టాలు అయితే ఉండవు. కాబట్టి ఈ గుడ్డు తినటం వల్ల బిడ్డకి జుట్టు బాగా పెరుగుతుందే కానీ జుట్టు రాకుండా అయితే అస్సలు ఉండదు. కాబట్టి ఇందులో ఎటువంటి వాస్తవం అయితే లేదు. పాతకాలంలో ఎక్కువగా మనకి నాటుగుడ్లు అయితేనే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఆ నాటుగుడ్ల నుండి మనకి కోడి పిల్లలు అనేది వస్తాయి. సో వీరు వేరే ప్రాణం అనేది తినకూడదు అనే ఉద్దేశంతో గుడ్లు అనేది తినకూడదు అని ఇలా చెప్పి ఉంటారు అని అనుకుంటున్నాను. ప్రెగ్నెంట్ లేడీస్ ఖచ్చితంగా రోజు గుడ్డు అనేది తీసుకోవాలి. 2 ఉడకబెట్టిన గుడ్లు అనేది తినాలి. 2 గుడ్లు తినకపోయినా కూడా కుదిరితే మీరు 1 గుడ్డు అయినా తీసుకోవాలి. గర్భిణీ స్త్రీలు గుడ్డుని ఏ విధంగా తీసుకోవాలి అంటే ఉడకబెట్టిన గుడ్డు గర్భిణీ స్త్రీలు తింటేనే చాలా మంచిది. దీంట్లో అన్ని రకాల పోషకాలు అనేది లభిస్తాయి. కానీ చాలామంది ఆమ్లెట్ రూపంలో, ఎగ్ ఫ్రై రూపంలో తీసుకుంటూ ఉంటారు. దానివల్ల మనకు కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కానీ ఉడకబెట్టిన గుడ్డు తీసుకుంటే మనకి కావాల్సిన విటమిన్స్ కానీ కాల్షియమ్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా లభిస్తాయి. సో మీరు ఎక్కువగా గుడ్డు అనేది ఉడకబెట్టి తీసుకోవడానికే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. గుడ్డు అనేది ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా మంచిది. అలాగే కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుదలకి అలాగే వెయిట్ గెయిన్కి కూడా ఈ గుడ్డు అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో గర్భిణీ స్త్రీలు గుడ్డు తింటే కడుపులో బిడ్డకి జుట్టు రాదు అనేది అస్సలు నమ్మద్దు. ఇది కేవలం ఒక మూఢనమ్మకం మాత్రమే. దీంట్లో ఎటువంటి వాస్తవం అయితే లేదు. చక్కగా మీరు రోజుకి 2 లేదా 1 ఉడకబెట్టిన గుడ్డు అనేది తీసుకోండి. నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.